30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. నేను వలి. నా ఆఫీస్ టైం అయిపోయిందండి. నేను ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను. అయితే ఇక్కడ ఒక విషయం మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో మార్గ మధ్యలో కొంతమంది యువతులు, అమ్మాయిలు బండి ఆపేసి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. 2000 రూపాయలు ఇవ్వండి, లేదంటే 3000 రూపాయలు ఇవ్వండి, నేను నైట్కి వస్తానని చెప్పి దారిని పోయే వాళ్ళందరూ, నాకు కూడా ఒక అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను, దారిని పోయే వాళ్ళని ఆపి ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ వాళ్ళకి సంబంధించి వాళ్ళు అసలు ఎందుకు అట్లా నిలబడుతున్నారు, ఎందుకు ఆ వ్యభిచార రొంపిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళ ఇబ్బందులు ఏంటి, వాళ్ళ అసలు బాధలు ఏంటి, దీని మీద ఒక వీడియో చేయాలనిపించింది. ఇప్పుడు నేను ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నాను. నాకు గతంలో ఎక్కడైతే వాళ్ళు కనిపించారో అక్కడ ఈరోజు ఉంటారా ఉండరా, లేదంటే వాళ్ళు ఏ ప్లేస్లో ఉంటారో కూడా కనుక్కొని మరి అక్కడికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ బాధలను తెలుసుకుందాం. పదండి. నాకు రోజు ఇక్కడే కనిపించేదండి. ఒకళ్ళు కాదు, 2-3 కనిపించేవాళ్ళు ఇక్కడ. ఇవాళ మాత్రం లేరు. ఓ పని చేద్దాం, ఇంకొక రూట్లో కూడా ఉంటారు, అక్కడ కూడా ఒకసారి ఎత్తుదాం. ఉంటే అక్కడ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే వాళ్ళు లేనట్టే. చూద్దాం. ఇదిగో ఇక్కడ కనిపించింది. వెళ్తాను, నన్ను ఆపుతుందేమో చూద్దాం. ఆమె ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుందో చూద్దాం. చెప్పమ్మా, లిఫ్ట్ కావాలా? ఎక్కడ వరకు? లిఫ్ట్ ఏం అవసరం లేదు సార్, ఒక 3000 ఇవ్వండి, మీతో వస్తాను. 3000 ఇస్తే వస్తావా? అవును సార్. నేను అలాంటి కదమ్మా. ఎదుగో వెనకాల చాలా మంది ఉంటారు, వాళ్ళని చూసుకో, సరేనా? సార్ ఒక్క నిమిషం, 2000 అయినా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. 2000 రూపాయలా? అవును సార్. నేను ఎవరినో తెలుసా, మనం టీవీ యాంకర్ని. ఇట్లా రోడ్డు మీద నిలబడి చేపెట్టి అందరిని ఆపేసి ఇబ్బంది పెడుతున్నాం అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ చేస్తాను సార్. ప్లీజ్ సార్, అట్లా చేయకండి సార్, ఒక 1000 రూపాయలని ఇవ్వండి సార్, ప్లీజ్. నేను అలాంటి వాడిని కాదని చెప్తే నీకు అర్థం కావట్లేదా? చాలా మంది ఉంటారు చూసుకో. సార్ సార్ ప్లీజ్ సార్, ఒక 500 అని ఇవ్వండి సార్, ప్లీజ్, మీతో వస్తాను సార్. 3000 అన్నావు, ఒక 500 ఇవ్వండి సార్. 1000 రూపాయలు ఇప్పుడు 500 కూడా దిగజారిపోయి. నా పరిస్థితి అట్లుంది సార్, అర్థం చేసుకోండి. 500 కూడా దిగజారిపోయి ఒళ్ళు అమ్ముకునే పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను సార్. ఏంటి నీ ప్రాబ్లమ్స్? అన్నం తినక 3 days అవుతుంది సార్, నాకు ఫుడ్ కూడా లేదు, డబ్బులు లేవు సార్, నా సిచ్యువేషన్ బాగాలేదు, అందుకే ఇలా నిల్చుంటున్నాను. అన్నం తిని 3 రోజులు అవుతుందా? అవును సార్. ఏంటి అంత పరిస్థితి ఎందుకు వచ్చింది నీకు? నా సిచ్యువేషన్స్ అట్లా ఉన్నాయి సార్, నేను ఊరు నుంచి వచ్చేసాను, ఇక్కడ ఎవరు తెలియదు సార్, బయట ఉంటున్నాను. అంటే నీ సిచ్యువేషన్స్ ఏంటి? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ నాకు. ప్రాబ్లమ్స్? అవును సార్. 3 రోజుల నుంచి అన్నం తినకుండా ఎట్లా ఉన్నావు అసలు? వాటర్ తాగుకుంటూ బయట ఉంటున్నాను సార్, అందుకే ఇక్కడ నిల్చోవాల్సి వచ్చింది సార్. ఒక 500 ఇవ్వండి సార్, చాలు. సార్ నువ్వు బండికి చెప్తా, కూర్చో. కూర్చున్నావా? కూర్చోండి. ఇదిగో రెస్టారెంట్ వచ్చింది. భయ్యా ఎవరు ఫాస్ట్గా రారా? ఏముందమ్మా, ఏంటి స్పెషల్ ఇక్కడ? ఒక్క నిమిషం. చికెన్ తింటావా, మటన్ తింటావా? కాదు, నువ్వు రెగ్యులర్గా ఇష్టంగా ఏం తింటావు, చికెనా మటనా? ఓకే, ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ ఫాస్ట్గా తీసుకురండి. ఓ వచ్చేసిందా? పెట్టండి. నాకొద్దు, అక్కడ పెట్టండి. నాకు ఫాస్ట్.
అరే ఏం చూస్తున్నావు? ఆకలితో ఉన్నావు కదా, తిను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. అరే థ్యాంక్ యూలని తర్వాత ముందు తిను, కడుపు నిండా తిను. బాగుందా బిర్యానీ? చాలా బాగుంది సార్. బాగుందా? తిను. అసలు ఈ పని చేయాలని ఎవరు చెప్పారు నీకు? అసలు ఎందుకు చేస్తున్నావు? అంత కష్టం ఏమొచ్చింది నీకు? డబ్బులు లేవు సార్ తినడానికి. ఇంట్లో మమ్మీ చనిపోయారు. డాడీ బాగా తాగుతాడు, కొడతాడు. నిన్ను కొడతాడా మీ డాడీ? కొడతాడు, రోజు తాగొచ్చి కొడతాడా? తాగొచ్చి కొడతాడు. అందుకే అక్కడ నుంచి ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చేసాను. ఊరు నుంచి హైదరాబాద్ వచ్చేసావు. హైదరాబాద్ వచ్చేసాను. ఇక్కడ ఎవరున్నారు నీకు తెలిసిన వాళ్ళు? ఇక్కడ ఎవరు లేరు సార్. ఎవరు లేరా? ఎవరు లేరు. మరి ఎక్కడ ఉంటున్నావు మరి? హాస్టల్లో ఉంటున్నాను సార్. హాస్టల్లో ఉంటున్నావు. మరి ఇక్కడ ఇట్లా నిలబడమని ఎవరు చెప్పారు నీకు? కొందరు చెప్పారు సార్, ఇట్లా నుంచి డబ్బులు వస్తాయని చెప్పారు. అంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా, ఎందుకు నిలబడాలి? అంటే జాబ్ కానీ వెళ్ళాను సార్. వెళ్తే వాళ్ళు ఇదే అడిగారు, అంటే నాతో రమ్మని అట్లా అడిగారు. అందుకే ఇదే పని చేసుకుంటూ ఉంటున్నాను. అంటే ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి టార్చర్ ఉందా? ఇట్లాంటి టార్చర్ ఉంది సార్. నేను బయట జాబ్ కూడా చేయలేను. అంటే లేడీస్కి ఫెసిలిటీస్ ఉంటాయి సార్. ఎక్కడికి వెళ్ళినా ఇదే అంటున్నారు కాబట్టి ఇదే జాబ్ ఇదే చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఇక్కడ నిలబడుతున్నావు కదా రోడ్డు మీద, సార్ ఏమంటారు నీతో? ఏం మాట్లాడతారు? అంటే మాట్లాడడం బాగానే మాట్లాడతారు సార్. అంటే ఇట్లా డబ్బులు మాట్లాడుకొని తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత చాలా టార్చర్ చేస్తారు. కొందరు డబ్బులు ఇస్తారు, కొందరు ఇవ్వరు. అంటే టార్చర్ అంటే ఏంది? ఇప్పుడు నన్ను బండి ఆపావు కదా, అట్లాగే ఆపుతావు. వాడు మాట్లాడుకొని వెళ్తాడు, వాళ్ళ బండి ఎక్కి వెళ్తావు. తీసుకెళ్తారు సార్. కొందరు తీసుకెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకొస్తారు. రూమ్లో 2 days 3 days ఉంచుకుంటారు. తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. చాలా టార్చర్, సిగరెట్లతో కాల్చడం అట్లాంటివి చాలా చేస్తారు. ఇప్పుడు అమౌంట్ మాట్లాడుకుని నీ బండి ఎక్కుతారు, రూమ్కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. డబ్బులు ఇవ్వరు. వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా, ఒకదాన్ని చూసుకొని డబ్బులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు, అట్లానే వెళ్ళిపోతారు. 2-3 రోజులు అట్లా ఉంచుకుంటారు వాళ్ళు. ఉంచుకుంటారు. అంటే డబ్బులు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుస్తారా? ఫ్రెండ్స్ని కూడా పిలుస్తారు. డబ్బులు మాట్లాడుకొని 2-3 days అన్నా తీసుకెళ్తారు సార్. డబ్బులు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. చాలా టార్చర్ చేస్తారు. సిగరెట్లతో కాల్చడం, కొట్టడం లాంటివి చేస్తారు. అలా కూడా చేస్తారా? పీసులు నువ్వు పీసులు తింటలేదు. ఇదిగో మంచి పీస్ వేస్తారు. బాగుందా బిర్యానీ? చాలా బాగుంది సార్. నీకు బిర్యానీ ఇష్టమా? ఇష్టం సార్. ఎక్కువ చికెన్ బిర్యానీ తింటావా? అంటే తినలేను సార్, నా దగ్గర అంత అమౌంట్ తినలేదు. నేను భోజనం చేయక 2-3 రోజులు అవుతుంది సార్. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ కొంతమంది ఇట్లా చెప్పారన్నావు కదా, ఇట్లా నిలబడితే డబ్బులు వస్తాయని. అవును సార్. వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారా? వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. అంటే ఊరి నుంచి వచ్చాక ఇక్కడ ఎవరు లేరు. అంటే రాత్రి పూట బయట నిల్చుంటే వాళ్ళు కనిపించారు. వాళ్ళే అన్నారు, ఇలా నిల్చుంటే డబ్బులు వస్తాయి. అంటే వాళ్ళ లైఫ్ కూడా ఇలాగే ఉందా? వాళ్ళు కూడా ఇట్లాగే ఇబ్బందులు పడుతున్నారా? అందరూ ఇబ్బందులు ఉన్న వాళ్ళే ఇలా వస్తారు కదా సార్. ఇప్పుడు రూమ్కి తీసుకెళ్ళి టార్చర్ పెడుతున్నారు, వాడుకొని కూడా. ఎవరికి సరిగ్గా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి సరిగ్గా డబ్బులు ఇవ్వరు సార్. అందరికీ అట్లానే చేస్తారు. టార్చర్ బాగా చేస్తారు. అంటే ఒక 10 మందిలో ఒకరిద్దరు ఇస్తారు డబ్బులు, అంటే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు నీకు నెల మొత్తం ఇట్లా నిలబడితే ఎంత వస్తాయి? నెల మొత్తం అంటే అందరూ డబ్బులు ఇస్తే చాలా వస్తాయి సార్. 1,00,000 రూపాయలు వాళ్ళకి వస్తాయి, కానీ ఎవరు ఇవ్వరు. కాబట్టి ఒక 20,000 వస్తాయి అంతే. అంటే ప్రతిరోజు ఎవడన్నా డబ్బులు ఇస్తే నెల రోజులు మంచిగా ఇస్తే నీకు 1,00,000 రూపాయల వరకు వస్తాయి. వస్తాయి సార్, కానీ ఎవరు ఇవ్వరు. ప్రతి నెల ఒక 20,000 వరకు వస్తాయి అంతే. ఓకే, 20,000 కంటే ఎక్కువ రావు. అంటే ఎవరు ఇవ్వరు కదా, అలాగే ఎవరు రావు. ఒకవేళ అందరూ డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం 1,00,000 వరకు వస్తాయి. ఇప్పుడు నీకు రోజువారీ ఖర్చులు ఏంటి? ఇక్కడ హాస్టల్లో ఉంటున్నా అన్నావు కదా? హాస్టల్లో ఉంటున్నాను సార్. హాస్టల్ ఫీజు కట్టాలి. నాకు డ్రెస్సులు లేవు సార్ వేసుకోవడానికి, బట్టలు లేవు. నేను ఊరి నుంచి వచ్చేసాను. తినడానికి కూడా నాకు డబ్బులు లేవు.
హాస్టల్ ఫీజు ఎంత? 5,000 సార్. 5,000 హాస్టల్కి. అవును సార్. బట్టలు కూడా లేవా? బట్టలు కూడా లేవు సార్. నేను అలాగే డాడీ కొడుతున్నారని అట్లానే వచ్చేసాను ఇంటి నుంచి. ఇక్కడ వేసుకోవడానికి బట్టలు లేవు, తినడానికి కూడా లేక ఈ పని చేస్తున్నాను. సరే తిను, ఫాస్ట్గా తిను. ఆకలితో ఉన్నావు, ఏదో మొహమాటంతో తింటున్నట్టు అనిపిస్తుంది నాకు మనస్ఫూర్తిగా. లేదు సార్, ఆకలి అవుతుంది. కడుపు నిండా తిను, మొహమాటం ఏం లేదు. కావాలంటే ఇంకో బిర్యానీ తెప్పిద్దాం. ఓకే సార్. మెల్లగా. కారం ఉందా? బిర్యానీ ఉందా? ఎక్కువ స్పైసీ ఉందా? ఆకలి అవుతుంది సార్, చాలా రోజుల తర్వాత. ఓకే, తిను, మెల్లగా తిను. ఎంతసేపు అయినా కూర్చుంటా, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వద్దు కానీ ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉన్నా. ఓకే సార్. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద నిలబడి నెలంతా కష్టపడితే ఎంత వస్తుంది అన్నావు? 20,000 ఇస్తాను సార్. 20,000 రూపీస్ వస్తుంది. అవును సార్. కానీ ఎంతో టార్చర్ అనుభవించాలి. అవును ఎవడెవడో వస్తాడు, ఒకడు పిలిచికెళ్ళి 3-4 వస్తారు మళ్ళీ రూమ్కి. అవును సార్. ఈ టార్చర్ అంతా 2-3 రోజులు తీసుకెళ్తారు సార్, డబ్బులు ఇవ్వరు. ఈ టార్చర్ అంతా నువ్వు అనుభవించావు కదా. అవును సార్, కొడతారు, సిగరెట్. ఓకే, నీకు 20,000 రూపీస్ వస్తాయి అన్నావు. ఇవి 30,000 రూపాయలు. నేను ఇంతకుముందు ATM నుంచి డ్రా చేశాను నా అవసరం కోసం. ఈ 30,000 రూపాయలు నీకు ఇస్తాను. రోడ్డు మీద అసలు నిలబడొద్దు, ఎవరితోనూ వెళ్ళొద్దు, ఈ టార్చర్ అసలే వద్దు. అర్థమైందా? ఈ 30,000 రూపాయలను నీ ఖర్చుల కోసం ఈ మంత్ నువ్వు వాడుకో. ఆలోచించు, ఈ మంత్ అసలు రోడ్డు మీద నిలబడే వద్దు, ఏ పని చేయొద్దు. కేవలం ఫోకస్ పెట్టు, నేనే పని చేయగలను, నేనేం నేర్చుకుంటే బాగుంటుంది, ఈ పని చేయకుండా నా జీవితాన్ని నేను సాఫీగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, కేవలం దీని మీద ఆలోచించు. అందుకోసం ఈ నెల నువ్వు రోడ్డు మీద నిలబడవు కదా, ఈ నెల పని ఏం చేయవు కదా, అందుకు ఖర్చుల కోసం ఈ 30,000 రూపాయలు నేను నీకు ఇస్తున్నాను. పర్లేదు సార్. ఏంటి పర్లేదు? పర్లేదు సార్, వద్దు. తీసుకో, నేను చెప్తున్నాను కదా. పట్టు, ఈ 30,000 రూపాయలు నేను ఇస్తున్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు ఎవరు హెల్ప్ చేయలేదు సార్. నా వాళ్ళు నన్ను చూసి అలాగే వెళ్ళిపోయారు. చాలా తీసుకెళ్ళి పని చేయించుకోవడం మరి చాలా టార్చర్ చేశారు, కొట్టారు. కానీ మీరెవరో కూడా తెలియదు, కడుపు నిండా భోజనం చేయించి డబ్బులు ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను గతంలో కూడా చాలాసార్లు అట్లా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూశాను. కానీ మాట్లాడాలి అనిపించింది. అంటే ఇలా నిలబడకూడదు, ఇది కరెక్ట్ కాదు, ఇది చాలా తప్పు, ఇది చెప్దాం అనిపించింది. కానీ ఇక ఏదో వర్క్లో ఉండి నేను వెళ్ళిపోతా ఉన్నాను. ఎవరైనా చాలా సిచ్యువేషన్స్ ఇట్లాంటి, అంటే నాలాంటి సిచ్యువేషన్స్ వచ్చి రోడ్డు పైకి వస్తారు సార్. అమ్మాయిలు ఎవరు ఊరికే రారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వచ్చాను. ఇప్పుడు నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఊరి నుంచి ఎవరికి చెప్పకుండా నువ్వు హైదరాబాద్ వచ్చేసావు. ఇక ఎవరో చెప్తే ఇక డబ్బుల కోసం ఈ పని చేస్తున్నావు కదా, దాన్ని వదిలేసే పూర్తిగా. అది మంచిది కాదు, నీ లైఫ్కి అసలే మంచిది కాదు. ఏదైనా కావాలంటే పని నేర్చుకో. లేదంటే చాలామంది షాపింగ్ మాల్స్లో అక్కడిక్కడ పని చేసుకుంటున్నారు కదా, కష్టపడి పని చేస్తే డబ్బు వస్తుంది. ఇట్లా ఒళ్ళ ముక్కుని పని చేయకూడదు. అర్థమైందా? ఈ 30,000 రూపాయలు నెల మొత్తం ఖర్చుల కోసం ఉంచుకో, ఏ పని చేయకు. ఫుల్గా నీ వర్క్ మీద, నీ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయి, సరేనా? మళ్ళీ ఇక్కడ రోడ్డు మీద నిలబడద్దు. చాలా థ్యాంక్స్ సార్. ఓకే, హ్యాపీనా? ఇప్పుడు ఆకలి అయితే తీరింది కదా? ఆకలి తీరింది సార్. నేను ఊరికి వెళ్ళొచ్చు, నా హాస్టల్ ఫీజు కట్టుకోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు. చాలా థ్యాంక్స్ సార్, హెల్ప్ చేసి. ఓకే, మళ్ళీ అక్కడ కనపడవు కదా? కనిపించింది సార్, ఇంకా ఏదైనా జాబ్ చేసుకుంటాను. ఓకే, సరే వెళ్దామా?